హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సెషన్. అండ్ ఈరోజు మనకి పేపర్లో ఉండేటువంటి మేజర్ ఇష్యూస్ని బేస్ చేసుకుని మనం ఏంటంటే డైలీ ఎంసీక్యూస్ అని ఏంటంటే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ వన్, who has been co-opted as a member of the search cum selection committee to name the new 3 government nominees on all important monetary policy committee. సో ఈ క్యాండిడేట్స్ ఎవరమ్మా అని చెప్పేసి అంటే యాక్చువల్గా మనకి ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది మనకి 2016లో మనం ఫామ్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఎక్స్టర్నల్ మెంబర్స్ని ఒక 3 మెంబర్స్ని ఏంటంటే అపాయింట్ చేయడం జరిగింది. ఆ 3 మెంబర్స్ ఏంటంటే ఈ ఇయర్ సెప్టెంబర్కి ఏంటంటే వీళ్ళ టెన్యూర్ క్లియర్ అయిపోతుంది. ఈ 3 ఎక్స్టర్నల్ మెంబర్స్ ప్లేస్ చేయడానికి ఏంటంటే కొత్తగా మనకి ఇండెక్ట్ చేసేటువంటి క్యాండిడేట్స్ ఎవరెవరు అని చెప్పేసి అంటే సో ఒకరు ఎవరంటే మనకి రాజీవ్ కుమార్ గారు అండి. సో ఈయన ఎవరంటే మనకి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్. అండ్ అలాగే ఉర్జిత్ పటేల్. సో ఈయన ఎవరంటే మనకి ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. అండ్ అలాగే తరుణ్ బజాజ్, ఈయన ఇప్పుడు ప్రజెంట్ ఎవరని చెప్పేసి అంటే మనకి ఎకానమిక్ సెక్రటరీ అండి. ఓకే, సో ఈ 3 మెంబర్స్ ఏంటంటే మనకి ఎక్స్టర్నల్ మెంబర్స్గా దీనికి వస్తున్నారండి. అయితే ఓవరాల్గా ఈ ఎంపీసీ ఈ ఎక్స్టర్నల్ మెంబర్స్ సెలెక్షన్ సంబంధించి అంటే ఈ కమిటీకి హెడ్గా ఎవరు ఉన్నారంటే మనకి రాజీవ్ గాబా గారు ఉన్నారు. సో ఈయన ఎవరంటే మనకి ప్రజెంట్ క్యాబినెట్ సెక్రటరీ. అండ్ అలాగే ఉర్జిత్ పటేల్ గారికి సంబంధించినటువంటి ఇంకొక వన్ మోర్ అప్డేట్ ఏంటంటే మనకి రీసెంట్గా ఈయన ఒక బుక్ కూడా రిలీజ్ చేశారండి. సో ఆ బుక్ నేమ్ ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్. సో ఈ ఓవర్ డ్రాఫ్ట్ సంబంధించినటువంటి బుక్ అనేది ఏంటంటే మనకి మోడీ గవర్నమెంట్లో ఈయనకు ఉండేటువంటి ఇన్వాల్వ్మెంట్ కానీ అట్లాగే ఆయన టర్మ్ అవడానికి ముందు రెసిగ్నేషన్ ఇవ్వడానికి గల రీజన్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇందులో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ వన్, which country became the first Gulf country to sign a peace agreement with Israel recently? సో ఇజ్రాయెల్ వాళ్ళతో ఏంటంటే రీసెంట్గా మనకి పీస్ అగ్రిమెంట్ సైన్ చేసినటువంటి ఫస్ట్ గల్ఫ్ కంట్రీ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. సో గల్ఫ్ కంట్రీ నేమ్ ఏంటంటే మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట. సో యాక్చువల్గా వీళ్ళు సైన్ చేసిన ఈ పీస్ అగ్రిమెంట్ని ఏమని పిలుస్తామంటే అబ్రహం అని కూడా పిలుస్తూ ఉంటారండి. అబ్రహం అనేది ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీని ఇండికేట్ చేస్తుంది. ఇందులో మనకు వచ్చేటువంటి ఆ కపుల్ ఆఫ్ కమ్యూనిటీస్ ఏంటంటే ఒకటి జుడాయిజం, క్రిస్టియనిజం, అండ్ థర్డ్ వన్ ఇస్లాం. అండ్ అలాగే ఆల్రెడీ మనము ప్రీవియస్ సెషన్స్లో కూడా మనం మాట్లాడుకున్నాము ఇజ్రాయెల్ వాళ్ళకి అలాగే యూఏ వాళ్ళకి అంటే ఆల్రెడీ మనకి బైలేటరల్ టైస్ అనేది స్టార్ట్ అవ్వడం కూడా జరిగింది అనమాట. ఓకే అండి. అండ్ ది ఫస్ట్ ever metro bridge had begun by DMRC on which river to be built using కాంట్లీవర్ కన్స్ట్రక్షన్ అండి. ఓకే అండి. సో ద ఆన్సర్ ఈజ్ ఏంటంటే మనకి యమునా రివర్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి యాక్చువల్గా ఏంటంటే డిఎంఆర్సీ వాళ్ళు ఏంటంటే సిఎల్సి మెథడ్, ఈ మెథడ్ని బేస్ చేసుకుని మనకి ఏంటంటే ఫస్ట్ టైం ఏంటంటే మెట్రో బ్రిడ్జ్ వద్దని స్టార్ట్ చేస్తున్నారండి. సో ఆ మెట్రో బ్రిడ్జ్ ఏ రివర్ పైన మనకి స్టార్ట్ చేస్తున్నారంటే యమునా రివర్ అనమాట. గుర్తుపెట్టుకోండి సిఎల్సి మెథడ్లో స్టార్ట్ చేయబోయేటువంటి ఫస్ట్ బ్రిడ్జ్ ఏంటంటే యమునా రివర్ పైన ఇదండి. కాకపోతే ఆల్రెడీ మనకి ఈ సిఎల్సి మెథడ్ కాకుండా నార్మల్గా మనకి ఏంటంటే ఆల్రెడీ కొన్ని ఓవర్ బ్రిడ్జెస్ అనేవి స్టార్ట్ చేశారన్నమాట. అవి ఆల్రెడీ మనకి 4 ఉన్నాయన్నమాట. ఈ కొత్తగా స్టార్ట్ చేయబోతుంది ఈ బ్రిడ్జ్తో కలుపుకుంటే టోటల్గా యమునా రివర్ పైన మనకి డిఎంఆర్సీ స్టార్ట్ చేసిన బ్రిడ్జెస్ ఏంటంటే 5. సో ఇది యూనిక్ మాట. ఇది యూనిక్ ఎందుకని చెప్పేసి అంటున్నానంటే ఇవన్నీ నార్మల్ టెక్నాలజీతో స్టార్ట్ అయిన బ్రిడ్జెస్ మాట. ఈ బ్రిడ్జ్ అయితే మాత్రం అంటే మనకి కాంట్లీవర్ కన్స్ట్రక్షన్ మెథడ్ ద్వారా మనకి స్టార్ట్ అవబోతుంది. అందుకే మనం ఇక్కడ క్వశ్చన్ లైన్ స్పెసిఫై చేసి అంటే ఫస్ట్ ఎవర్ మెట్రో బ్రిడ్జ్. ఓకేనండి, విత్ ది యూజింగ్ టెక్నాలజీ ఆఫ్ కాంట్లీవర్ కన్స్ట్రక్షన్ అనమాట. ఓకే అండి, ఇది గుర్తుపెట్టుకోండి. Right. Which state chief minister announced that Prime Minister Narendra Modi will inaugurate Atal Tunnel by the end of September 2020. సెప్టెంబర్ 2020 కల్లా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏంటంటే అటల్ టన్నల్ని ఇనాగ్రేట్ చేస్తారని చెప్పేసి ఏ చీఫ్ మినిస్టర్ మనకి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ చీఫ్ మినిస్టర్ ఆ స్టేట్కి ఏంటంటే మనకి హిమాచల్ ప్రదేశ్ అండి. హిమాచల్ ప్రదేశ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే మనకి జైరామ్ ఠాకూర్. ఓకే అండి, జైరామ్ ఠాకూర్. ఈయన మనకి రీసెంట్గా 74th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ బేస్ చేసుకుని ఆ స్టేట్లో ఏంటంటే ఈ అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగిందండి. సో ఈ అటల్ టన్నల్ అనేది మనకి ఎక్కడ మనకి బిల్డ్ చేస్తున్నారని చెప్పేసి అంటే ఇది లెహ్ టు మనాలి. ఓకే అండి, లెహ్ టు మనాలి నేషనల్ హైవే ఉంటుంది కదా, ఈ లెహ్ టు మనాలి నేషనల్ హైవే దగ్గర అంటే ఈ అటల్ టన్నల్ అనేది త్వరలో మనకి ఇనాగ్రేట్ చేయబోతున్నారు. The Energy Resources Institute TERI and National Disaster Management Authority NDMA have launched a flood early warning system in which of the following one place? రీసెంట్గా ఏంటంటే థేరీ ఇది న్యూఢిల్లీలో ఉంటుందండి. థేరీ వాళ్ళు అండ్ అలాగే ఎన్డీఎంఏ వాళ్ళు ఏంటంటే రీసెంట్గా మనకి
ఈ ఫ్లడ్స్కి సంబంధించి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ని ఒకదాన్ని స్టార్ట్ చేశారన్నమాట. ఇది ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఆన్సర్ ఏంటంటే మనకి గౌహతి అన్నమాట. గౌహతి అనేది మనకి ఏ స్టేట్లో ఉంటుందండి? అస్సాం స్టేట్లో ఉంటుందన్నమాట. సో రీసెంట్గా మీరు చూస్తే కనుక అస్సాం స్టేట్లో మనకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా ఏంటంటే మనకి బ్రహ్మపుత్ర రివర్ వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా ఫ్లడ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఫ్లడ్స్ వచ్చేటప్పుడు ఎక్కువగా మనకి ఏంటంటే ఎస్హెచ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ అలాగే హ్యూమన్ బీయింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనకి ఎక్కువగా లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ లాస్ని ముందుగుండానే ప్రివెంట్ చేయడం కోసం ఏం చేస్తారంటే ముందుగుండా ఉండే పీపుల్కి ఎర్లీగా ఏం చేస్తారంటే అలర్ట్స్ అని పంపిస్తూ ఉంటారన్నమాట. సో దీన్ని ఏమంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాము. సో దీన్ని అఫీషియల్గా మనకి ఎక్కడ లాంచ్ చేశారంటే గౌహటిలో లాంచ్ చేశారండి. అండ్ నెక్స్ట్ RBI has mandated how many number of layers of core investment companies within a group, including the parent. This is irrespective of the extent of direct or indirect control of CAC exercises in another అని చెప్పేసి అన్నాను. అంటే క్వశ్చన్ యాక్చువల్గా ఏమడిగాడంటే రీసెంట్గా మనకి కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ సంబంధించి కార్పొరేట్ గవర్నెన్స్, ఓకేనండి, కార్పొరేట్ గవర్నెన్స్ అంటే యాక్చువల్లీ ఏంటంటే సిఎస్సిస్ అనేది ఒక టైప్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్ అండి. ఈ ఎన్బిఎఫ్సిస్ని మనకి ఏంటంటే రెగ్యులేట్ చేయడం కోసము మనకి కార్పొరేట్ గవర్నెన్స్లో ఆర్బీఐ వాళ్ళు ఏంటంటే కొన్ని స్ట్రిక్ట్ నామ్స్ అని తీసుకొచ్చారన్నమాట. ఈ నామ్స్ ప్రకారం ఏంటంటే ఏదైనా ఒక సిఎస్సి కంపెనీ అండర్లో మనకి దాని అండర్లో ఉండేటువంటి సబ్సిడరీస్ అంటే ఇక్కడ లేయర్స్ అంటే మీనింగ్ ఏంటంటే సబ్సిడరీస్, ఓకే అండి. లేయర్స్ అంటే మీనింగ్ ఏంటంటే సబ్సిడరీస్ అంటే ఒక పేరెంట్ కంపెనీ అండర్లో స్టార్ట్ అయ్యేటువంటి చిన్న చిన్న కంపెనీస్ ఉంటారు సబ్సిడరీస్ అని చెప్పేసి అంటాము. సో మరి యాజ్ పర్ ది న్యూ నామ్స్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్ అండర్ ఆర్బీఐ ప్రకారం చూసుకుంటే కనుక ఏదైనా ఒక సిఎస్సి వాళ్ళు స్టార్ట్ చేసేటువంటి సబ్సిడరీస్ అని ఎన్ని వాటికి మించకూడదని చెప్పేసి అంటే ఆన్సర్ ఏంటంటే 2 అండి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియోస్ అయితే కనుక మనకి ఆల్రెడీ మనం ఏంటంటే ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ అప్లోడ్ చేసాము. సో అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ which state government launched artificial intelligence for agriculture innovation program in collaboration with the సెంటర్ ఫర్ ది 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఆఫ్ ఇండియా? ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా అగ్రికల్చర్లో ఆర్టిఫిషియల్ ఇన్నోవేషన్ని C4IR వాళ్ళతో ఏంటంటే స్టార్ట్ చేశారని చెప్పేసి అడిగారండి. సో ఆన్సర్ ఏంటంటే మనకి తెలంగాణ అండి. విచ్ కంట్రీస్ హ్యావ్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ ఆన్ స్పేస్ కోఆపరేషన్? రీసెంట్గా ఏంటంటే ఏ కంట్రీస్ ఏంటంటే రీసెంట్గా ఈ స్పేస్ కోఆపరేషన్ అగ్రిమెంట్ పైన సైన్ చేసి చెప్పేసి అన్నారు. సో ఆన్సర్ ఏంటంటే మనకి ఇండియా అండ్ నైజీరియా అండి. సో ఈ రెండు స్టేట్స్ అంటే రీసెంట్గా మనకి స్పేస్ సంబంధించి మనకి టెక్నాలజీ సపోర్ట్ అనేది ఇవ్వడం కోసం ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు అంటే యాక్సెప్ట్ చేశారన్నమాట. సో ఇదేంటంటే స్పేస్ సంబంధించిన అగ్రిమెంట్ అనేది ఈ రెండు కంట్రీస్ మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్ అండి. సో అట్లాగే ఇండియా మాల్దీవ్స్ మధ్య చూసుకుంటే కనుక మనకు ఆల్రెడీ ఏంటంటే లాస్ట్ మనం ప్రీవియస్ సెషన్లో మాట్లాడుకుంటే కనుక సో ఈకో టూరిజం సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ అని ఈ రెండు కంట్రీస్ మధ్య జరిగినాయి. అండ్ అలాగే యూఏఈ అండ్ ఇజ్రాయెల్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము. సో ఇదేంటంటే మనకి పీస్ అగ్రిమెంట్ అనేది జరిగింది, పీస్ అగ్రిమెంట్. సో ప్రీవియస్ సెషన్లో అయితే మనం వీటిని బైలాటరల్ ట్రైస్ అని కూడా మనం చెప్పుకోవడం జరిగిందండి. ఓకేనండి, రైట్. అండ్ నాషా ముక్త భారత్, ఇది నాషా ముక్త భారత్ డ్రగ్ ఫ్రీ ఇండియా campaign was launched by the Ministry of Social Justice and Empowerment in which of the following one state or UT? సో యాక్చువల్గా ఏంటంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు ఏంటంటే నాషా ముక్త భారత్ అనేటువంటి ఒక డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ ఏంటంటే స్టార్ట్ చేశారండి. సో ఎక్కడ స్టార్ట్ చేశారంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో స్టార్ట్ చేశారండి. ఓకేనండి. సో అంటే మాదక ద్రవ్యాలు నిరోధించడం కోసం ఏంటంటే ఎట్లా దాన్ని ప్రివెంట్ చేయాలనే కాన్సెప్ట్ పైన ఏంటంటే వీళ్ళు ఒక చిన్న అవేర్నెస్ క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ చేశారన్నమాట. ఓకే అండి. సో మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే కనుక మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారన్నమాట. సో ఈయన పేరు ఏం పేరు అంటే తావర్చంద్ గెహ్లాట్. ఓకే అండి. సో హీఈస్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ కాన్స్టిట్యూషన్ అండి. అండ్ what is the India's ranks in terms of area under organic farming? It was recently announced by the మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండి. ఓకే అండి, రైట్. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడిగాడంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ర్యాంకింగ్స్లో చూసుకుంటే కనుక ఏరియాస్ అండర్ అండి. ఓకేనా, ఇక్కడ మనకి అడిగినటువంటి ఇండియా ర్యాంక్ ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియాస్ మాట. ఓకేనండి, అంటే నేచురల్ ఫార్మింగ్ మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంటాం కదా, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటువంటి ఏరియాని బట్టి ఇండియా వాళ్ళ తాలూకు ర్యాంక్ ఎంత అని చెప్పేసి అన్నారండి. సో ఆ ర్యాంక్ ఎంత మనకి 9 మాట. సో అట్లాగే గుర్తుపెట్టుకోండి, యాక్చువల్లీ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో ఎంటైర్ వరల్డ్లో మనకి ఏంటంటే ఇండియా ర్యాంకింగ్ ఎంత అంటే మనకి ఫస్ట్ ప్లేస్ అండి. ఆర్గానిక్ ఫార్మింగ్లో అయితే కనుక మనకి ఇండియా ర్యాంకింగ్ ఎంత అంటే మనకి ఫస్ట్ ప్లేస్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియాస్, ఓకేనండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా వైజ్ అయితే కనుక దాని ర్యాంకింగ్ ఎంత అంటే మనకి 9th మాట. అలాగే ఇండియాలో మనకి ఫస్ట్ ప్లేస్లో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేటువంటి ఆ స్టేట్ ఏంటంటే మనకి సిక్కిం.
ఓకే, మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అంటే మనకి నరేంద్ర సింగ్ తోమర్. ఓకే, నరేంద్ర సింగ్ తోమర్. అండ్ కాన్స్టిట్యూషన్ అయితే కనుక మనకి మొరీనా. అండ్ విచ్ కంట్రీ రీసెంట్లీ సైన్డ్ అన్ అగ్రిమెంట్ టు బై 66 ఆఫ్ ది లేటెస్ట్ F-16 జెట్స్ ఫ్రమ్ ది యూఎస్ అండి. సో రీసెంట్గా ఏంటంటే F-16 జెట్స్ ఏంటంటే యూఎస్ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం కోసం అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ఆ కంట్రీ ఏంటని చెప్పేసి అడిగారండి. సో కంట్రీ నేమ్ ఏంటంటే మనకి తైవాన్. ఓకే అండి. సో తైవాన్ క్యాపిటల్ ఏంటంటే తైపీ. అండ్ కరెన్సీ ఏంటంటే తైవానీస్ డాలర్. తైవానీస్ డాలర్. And who was the Indian cricketer was appointed by the Amritsar-based electric mobility startup e-bike go as its brand ambassador. సో రీసెంట్గా ఏంటంటే e-bike గ్రో ఇదేంటంటే మనకు అమృత్సర్ బేస్డ్ స్టార్ట్అప్ కంపెనీ అండి. సో వీళ్ళు ఈ కంపెనీకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఏ క్రికెటర్ని అపాయింట్ చేశారని చెప్పేసి అన్నారండి. ఓకే అండి. సో ఆన్సర్ ఇస్ హర్భజన్ సింగ్ అండి. ఓకే, అలాగే MS ధోని గారు అండ్ అలాగే సురేష్ రైనా చూసుకుంటే కనుక సో వీళ్ళిద్దరు ఏంటంటే రీసెంట్గా వాళ్ళు మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మేషన్ అంటే రిటైర్మెంట్ని అనౌన్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ అనమాట. ఓకే అండి. సో ప్రజెంట్ విరాట్ కోహ్లీ అనే మనకి ప్రజెంట్ ఏంటంటే ఇండియన్ టీమ్ కెప్టెన్ అండి. అండ్ నీతి ఆయోగ్ launched Atal Artificial Intelligence Step Up Module under Atal Innovation Mission along with which of the following one collaboration. నీతి ఆయోగ్ వాళ్ళు ఏంటంటే అటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్అప్ మాడ్యూల్ని ఎవరి సహకారంతో ఏంటంటే దీన్ని లాంచ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారండి. సో ఆన్సర్ ఏంటంటే మనకి నాస్కామ్ అండి. సో నాస్కామ్ అంటే మీనింగ్ ఏంటంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటామండి. సో ఇదేంటంటే మన ఇండియాలో ఉండేటువంటి ఐటీ సెక్టర్ అంతటినీ కూడా ఏంటంటే వీళ్ళు మనకి రెగ్యులేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనండి. ఐటీ సెక్టర్ అంతా రెగ్యులేట్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు క్లారిటీ చెప్పాలంటే కనుక బ్యాంకింగ్ సెక్టర్ అయితే ఆర్బీఐ వాళ్ళు రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. అట్లాగే స్టాక్ మార్కెట్స్ అయితే సెబీ వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు. సో ఇవి ఎట్లా రెగ్యులేట్ చేస్తారు, అలాగే ఐటీ సెక్టర్ అంతటినీ కూడా మనకి ఏంటంటే నాస్కామ్ వాళ్ళు రెగ్యులేట్ చేస్తూ ఉంటారండి. In order to improve the efficiency, transparency and integrity of the asset classification process by the RBI has mandated urban cooperative banks with assets of what amount to implement system based asset classification from June 30, 2021 అండి. సో యాక్చువల్గా ఈ క్వశ్చన్లో వీడియో ఏం అడిగాడంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏంటంటే కంప్లీట్గా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో ట్రాన్స్పరెన్సీని మనం ఏంటంటే ఆర్బీఐ వాళ్ళు ఇంప్రూవ్ చేయడం కోసము జనరల్గా వీళ్ళు ఏం చేస్తుంటే కొన్ని నామ్స్ అనేవి తీసుకొచ్చారండి. సో అయితే ఆ నామ్స్ అనేవి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ పైన మనం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి వాటి తాలూకా అసెట్ సైజ్ అనేది మినిమం ఎంత ఉండాలని చెప్పేసి అడిగారండి. సో ఆన్సర్ ఏంటంటే మినిమం ఏంటంటే 200 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలండి, 200 crores అండ్ అబౌవ్. ఓకే అండి, రైట్. అంటే ఈ నామ్స్ అనేవి ఏంటంటే మనకి ఎలాంటి ఎక్సర్సైజ్ ఉండేటువంటి కంపెనీస్కి వర్తిస్తాయి అంటే 2000 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ మొత్తంతో స్టార్ట్ అయినటువంటి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో సో వీటిని ఆర్బీఐ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే స్ట్రిక్ట్గా సూపర్వైజ్ చేసి వాటిలో ట్రాన్స్పరెన్సీస్ అనేది కూడా ఏంటంటే వీళ్ళు సెట్ చేయడానికి చూస్తున్నారండి. సో అది దేని బేస్లో చేస్తున్నారంటే మనకి అసెట్ క్లాసిఫికేషన్ చేస్తున్నారంట. సో అసెట్ క్లాసిఫికేషన్ మనకి ఏ డేట్ నుంచి మనకి తీసుకుంటారంటే కనుక 30 June 2021 తీసుకుంటూ ఉంటారండి. అండ్ the BRICS fourth session of anti-drug working group was held virtually. Which of the following is not a member of this group మాట. సో రీసెంట్గా బ్రిక్స్ వాళ్ళు ఏంటంటే ఫోర్త్ సెషన్ ఆఫ్ యాంటీ డ్రగ్ వర్కింగ్ గ్రూప్ అనేది ఏంటంటే ఒక సమావేశం కండక్ట్ చేశారన్నమాట. సో అయితే ఈ గ్రూప్లో లేనటువంటి కంట్రీ ఏంటని చెప్పేసి అడిగారండి. సో అది ఆన్సర్ ఏంటంటే మనకి శ్రీలంక అండి. యాక్చువల్గా మనకి ఇందులో ఉండేటువంటి కంట్రీస్ ఏంటంటే బ్రెజిల్ ఉంటుందండి, అలాగే ఇండియా ఉంటుంది, అండ్ అట్లాగే చైనా ఉంటుంది. ఓకే, అండ్ దీంతో పాటు మనకు ఉండేటువంటి కంట్రీ ఏంటంటే సౌత్ ఆఫ్రికా. ఓకే, సౌత్ ఆఫ్రికా. ఇందులో ఏంటంటే శ్రీలంక అనేది ఏంటంటే మనకి ఉండదు. అండ్ a biodiversity park will be developed on around 100 acres in Kassan in Aravalli mountain range. కసన్ ఈజ్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్. ఈ రోజు మన పేపర్లో వచ్చిన అప్డేట్ చూసుకుంటే కనుక మనకి ఆరావల్లి మౌంటైన్ రేంజ్లో ఉండేటువంటి కసన్లో మనకి ఏం చేస్తున్నారంటే కొత్తగా మనకు ఒక బయోడైవర్సిటీ పార్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నారండి. అయితే ఈ కసన్ అనేది ఏ స్టేట్లో ఉంటుందని చెప్పేసి అడిగారండి. కసన్ అనేది మనకి ఏ స్టేట్లో ఉంటుందంటే మనకి ఇట్ ఈజ్ ఇన్ హర్యానా అండి. అండ్ Padmaja Naidu Zoological Park is in newspapers. Where is the location of this paper? ఓకేనండి, రైట్. సో పద్మజ నాయుడు జూలాజికల్ పార్క్ అనేది ఏంటంటే రీసెంట్గా ఈరోజు మనకి పేపర్లో అయితే ఒక న్యూస్ వచ్చిందండి. సో అది యాక్చువల్గా మనకి ఎక్కడ ఉంటుందని చెప్పేసి అంటే కనుక మనకి వెస్ట్ బెంగాల్లోని
ఓకే, వెస్ట్ బెంగాల్లో మనకి యాక్చువల్గా డార్జిలింగ్ అని చెప్పేసి ఉంటుందండి. సో డార్జిలింగ్లో ఉండేటువంటి ఒక ప్లేస్ అనమాట. సో ఈ జూలాజికల్ పార్క్ అనేది మన న్యూస్లోకి ఎందుకు వచ్చిందని చెప్పేసి అంటే, దీంతో పాటు మనకి ఏంటంటే కోల్కత్తాలో, ఓకేనండి, కోల్కత్తాలో అలీపురి జూలాజికల్ పార్క్ ఒకటి ఉందండి. అలీపురి జూలాజికల్ పార్క్. సో అలీపురి జూలాజికల్ పార్క్ అండ్ అలాగే పద్మజ నాయుడు జూలాజికల్ పార్క్, ఈ రెండు కూడా మనకి ఈరోజు పేపర్లో రావడం జరిగింది. ఎందుకని చెప్పేసి అంటే, సో డ్యూ టు కోవిడ్ పాండమిక్ వల్ల ఏంటంటే జనరల్గా జూకి ఏంటంటే విజిటర్స్ అనేది తక్కువ అయిపోయారు అనమాట. సో కాబట్టి ఈ రెండు పార్క్ వాళ్ళు ఏం చేశారని చెప్పేసి మనకి జూలో జరిగే యాక్టివిటీస్ అన్ని కూడా మనం ఇంట్లో నుంచి చూడటం కోసం ఒక లైవ్ స్ట్రీమింగ్ అనేది స్టార్ట్ చేశారండి. ఓకేనండి, సో లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేసినటువంటి ఆ రెండు జూలాజికల్ పార్క్స్ అంటే, ఒకటి పద్మజ నాయుడు జూలాజికల్ పార్క్, ఇట్ ఈస్ ఇన్ డార్జిలింగ్, ఇట్ ఈస్ ఇన్ వెస్ట్ బెంగాల్, అండ్ అలాగే రెండోది ఏంటంటే మనకి అలీపూర్ జూలాజికల్ పార్క్ అండి, ఇది మనకి కోల్కతాలో ఉంటుంది. సో రెండు కూడా మనకి అంటే వెస్ట్ బెంగాల్లో ఉండేటువంటి పార్క్స్ అండి. అండ్ ది ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ అండ్ ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ మినిస్టర్ వాస్ పాస్డ్ అవే డ్యూ టు మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్. సో రీసెంట్గా ఏంటంటే మనకు ఒక ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ మినిస్టర్గా చనిపోయారంట. సో ఆయన ఎవరని చెప్పేసి అడుగుతున్నారండి. సో ఆన్సర్ ఏంటి మనకి చేతన్ చౌహాన్ అనమాట. అలాగే ఆప్షన్ ఒకసారి గమనిస్తే కనుక చునకర రామ్కుట్టి. సో ఈయన ఎవరని చెప్పేసి అంటే మనకి మలయాళీ లిరిసిస్ట్. అండ్ అలాగే రాజీవ్ త్యాగి, సో ఈయన కూడా చనిపోయారండి. సో ఈయన ఎవరని చెప్పేసి అంటే మనకి కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్. అండ్ అలాగే రాహత్ ఇండోరి, సో ఈయన ఎవరంటే బాలీవుడ్ లిరిసిస్ట్ అండ్ అలాగే ఉర్దూ పోయిట్ అండి. సో ఇవన్నీ మనకి ఏంటో అబిచురీస్ న్యూస్లో వస్తూ ఉంటాయి అన్నమాట, చూసుకోండి. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ ఫర్ ది సెషన్ అండ్ హ్యాపీ లెర్నింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.